టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విభాగానికి సంబంధించినటువంటి అంశంలో జియోగ్రఫీలోని ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అనే టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు చూసిన టాపిక్స్లో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ఫిజికల్ సెట్టింగ్ చూసాం, రాక్ సిస్టమ్ చూసాం, భౌగోళిక స్వరూపం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. ఈ భౌగోళిక స్వరూపాన్ని కనుక పరిశీలించినట్లయితే ముందుగా భారతదేశ మొత్తం భౌగోళిక వైశాల్యం కనుక చూసినట్లయితే 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇదే మనము హెక్టేర్లలో కనుక మాట్లాడుకున్నట్లయితే 329 మిలియన్ హెక్టేర్ల భూభాగం ఉన్నది. ఈ భౌగోళిక స్వరూపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక 4 విభాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటిది వచ్చి మౌంటైన్స్, ఇది వచ్చి 10.6%. రెండవది హిల్స్, ఇది వచ్చి 18.5%. మూడవది ప్లేటూస్, ఇది వచ్చి 27.7%. నాలుగవది వచ్చి ప్లెయిన్స్ 43.2%. సో మొత్తం మీద భారతదేశ భౌగోళిక స్వరూపంలో అత్యధికంగా మైదానాలు 43% ఆక్రమించి ఉంటే పీఠభూమి ప్రాంతము 27.7%, కొండలు 18.5%, మౌంటైన్స్ 10.6%. అంటే పర్వతాలు 300 అడుగుల కంటే కనుక సముద్ర మట్టం నుంచి ఎత్తు ఉంటే కనుక దాన్ని పీఠభూమి అంటాము. 2195 మీటర్ల కంటే కనుక తక్కువ ఉంటే అది కొండ అంటాము. అంతకంటే ఎక్కువ ఎత్తు కనుక ఉంటే దాన్ని పర్వతం అంటాం. సో ఈ విధంగా పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలుగా భారత భౌగోళిక స్వరూపాన్ని రఫ్గా విభజించుకోవడం జరిగింది. ఇక టెక్నికల్గా కనుక మనం విభజించినట్లయితే భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని జియోగ్రఫికల్గా 5 విభాగాలుగా విభజించారు. జియోగ్రఫికల్లీ ద ఇండియన్ ఫిజియోగ్రఫీ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 5 ways. ద ఫస్ట్ వన్ ఈజ్ ద హిమాలయన్ మౌంటైన్ రేంజెస్. భౌగోళికంగా 5 రకాలుగా మనము విభజించాము. మొదటిది వచ్చి హిమాలయ పర్వతాలు, మౌంటైన్ రేంజెస్, హిమాలయ పర్వతాలు. రెండవది ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా, అంటే ఉత్తర మైదానాలు. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం ఇది, దీని గురించి కూడా మరలా చర్చించుకుందాం. మూడవది వచ్చి ద పెనిన్సులార్ ఇండియా, పెనిన్సులార్ ఇండియా అంటే ద్వీపకల్ప భారత పీఠభూమి, ఆ ద్వీపకల్ప భారతదేశం, ద్వీపకల్ప భారత పీఠభూమి లేదు భారతదేశం. నాలుగవది వచ్చి ద కోస్టల్ ప్లెయిన్స్, అంటే కోస్తా మైదానాలు. ఐదవది వచ్చి ద ఐలాండ్స్, అంటే దీవులు. ఈ విధంగా ఫిజికల్గా భారత భౌగోళిక స్వరూపాన్ని 5 విభాగాలుగా విభజించాం. మొదటిది హిమాలయ పర్వతాలు, రెండవది ఉత్తర మైదానాలు, మూడవది ద్వీపకల్ప భారతదేశం, నాలుగవది కోస్టల్ మైదానాలు, కోస్తా మైదానాలు, ఐదవది దీవులు. ఇప్పుడు ప్రతి విభాగం గురించి మనము చర్చించుకోవాలి. ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. హిమాలయ పర్వతాలు కానివ్వండి, మైదానం మీద కానివ్వండి, ద్వీపకల్ప భారతదేశం కానివ్వండి, మిగిలిన విభాగాలు కానివ్వండి, ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికంగా ప్రశ్నలు రావడానికి అంశం ఇది. అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ 2 రకాలు లేదా 3 రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాలు మనం ముందు చర్చించుకుందాం. కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మొట్టమొదట మనము హిమాలయాల గురించి మనం చర్చిస్తే ముందు దీని యొక్క ఆవిర్భావాన్ని గురించి చర్చించాలి. అనేక సందర్భాల్లో గత క్లాసెస్లో మనం గత సెషన్స్లో కొంత హిమాలయాల ఆవిర్భావం గురించి చర్చించడం జరిగింది. మరలా ఇంకొకసారి పరిశీలించినట్లయితే ఈ హిమాలయాలు అనేవి ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసు కలిగినటువంటి భూస్వరూపాలు. కేవలం 60 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడినటువంటి భూస్వరూపాలు ఇవి. వీటి యొక్క ఆవిర్భావాన్ని వివరించడానికి 3-4 రకాల సిద్ధాంతాలు ప్రాచుర్యం పొందాయి. ఒకటిది కొబెర్స్ జియోసింక్లైనల్ థియరీ, కొబెర్స్ జియోసింక్లైనల్ థియరీ. రెండవది వచ్చి
ఆల్ఫ్రెడ్ వెజనర్స్ యొక్క కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. మూడవది హెన్రీ హేరీ హెస్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ. నాలుగవది అధునాతనమైన సిద్ధాంతము. ఈ 3 సిద్ధాంతాలను ప్రాతిపదికగా చేసుకొని అత్యంత ఆధునికత్వంతో సైన్స్తో దీన్ని నిర్వచించడం జరిగింది. ఇది WJ మోర్గాన్స్ ప్లేట్ టెక్టానిక్ థియరీ. సో హిమాలయాల ఆవిర్భావాన్ని ఈ 4 సిద్ధాంతాలు విశేషంగా అంటే చాలా దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతాల ప్రకారము ఆల్ఫ్రెడ్ వెజనర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారంగా చూసినట్లయితే మొత్తం భూభాగం అంతా కూడా మొదట్లో ఈ విధంగా ఉండేది. దీన్ని పై భాగాన్ని అంగారా ల్యాండ్ లేదా లారేషియా అన్నారు. ఆల్ఫ్రెడ్ వెజనర్ లారేషియా. కింది భాగాన్ని గోండ్వానా ల్యాండ్ అన్నారు. గోండ్వానా ల్యాండ్ అని పేరు పెట్టారు. దీని చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంతా కూడా ఏమిటంటే ఇది వాటర్ అంతా కూడా ఒక మధ్య మహాసముద్రము. దీనికి ఏం పేరు పెట్టారంటే పాంతలాసా అని పేరు పెట్టారు. అంగారా ల్యాండ్కి గోండ్వానా ల్యాండ్కి కొంత ఖాళీ ప్రదేశం ఉండింది ఇక్కడ. ఈ అంగారా ల్యాండ్కి గోండ్వానా ల్యాండ్కి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక చిన్న స్మాల్ సీ ఉండిందండి. అది దానికే టెథిస్ సముద్రం అని పేరు పెట్టారు. భూమి ఏర్పడిన 4800 సంవత్సరాలు అయినప్పటికీ ఒక 600 నుంచి 700 మిలియన్ల సంవత్సరాల మధ్య కాలంలో కొన్ని ప్రధానమైన మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రారంభమైన మార్పులు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, భ్రమణం చెందడం వల్ల, బికాస్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ఈక్వటోరియల్ బల్జ్ హ్యాపెండ్. ఆ భూమధ్య రేఖా ప్రాంతంలో తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక బల్జ్ ఏర్పడింది. అంటే పర్ఫెక్ట్ స్పియర్గా కాకుండా భూమి ఈ విధంగా ఏర్పడింది. అంటే ధ్రువాల వద్ద వత్తబడినట్టు భూమధ్య రేఖ వద్ద ఏమో కొంచెం వెడల్పైనట్లుగా జరిగింది. దీనికి ఎందువల్ల అంటే అపకేంద్ర బలం, అభికేంద్ర బలాల ప్రభావం వల్ల. దీనివల్ల గురుత్వ త్వరణంలో కూడా మార్పు చోటు చేసుకుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్సో చేంజ్డ్. ఇన్ ఆర్డర్ టు గెట్ సస్టైనబిలిటీ ఆర్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఈక్విలిబ్రియం, సమ్ గ్రావిటేషనల్ చేంజెస్ ఆల్సో హ్యాపెండ్ ఓవర్ ద ప్లానెట్ ఎర్త్. ఈ భూమి మీద ఏమైందంటే ఈ ఈక్వటోరియల్ భూమధ్యరేఖా ప్రాంతంలో బల్జ్ రావడం వల్ల ఆ గురుత్వ త్వరణంలో ఉన్న మార్పులని సరిదిద్దుకునే ప్రక్రియలో భాగంగా ఈ క్రింద ఉన్నటువంటి ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలు ఈ దిక్కుగా ప్రయాణించాయి. ఇలా పైన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా మరియు ఏషియాలు దూరం అయిపోయాయి. ప్రస్తుతం ఉన్నట్టుగా క్రమంగా ప్రస్తుతం వరల్డ్ మ్యాప్లో మనకి ఎలా ఉన్నాయో ఆ విధంగా క్రమంగా దూరం అయ్యడం జరిగింది. అదేవిధంగా అర్త్ మీద చంద్రుడు మరియు సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ ప్రభావం వల్ల, రెండవ రీజను, ఈ ప్రభావం వల్ల ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలు వేరు చేయబడినాయి. ఉత్తర అమెరికా ఉత్తర అర్ధగోళంలోనికి, దక్షిణ అమెరికా దక్షిణ అర్ధగోళంలోనికి, యూరోప్కి మరియు అమెరికాకి మధ్య గ్యాప్ రావడము, అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడము, ఇవన్నీ జరిగాయి. మీరు ఈ లెసన్ వినేటప్పుడు మ్యాప్ అట్లాస్ దగ్గర పెట్టుకుని, వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకొని చూసుకోండి. దెర్ ఆర్ 2 రీజన్స్ ఇన్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్. యాజ్ పర్ ద ఆల్ఫ్రెడ్ వెజనర్స్ థియరీ, ద 2 మెయిన్ రీజన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఆల్ఫ్రెడ్ వెజనర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారము 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమి యొక్క గురుత్వ త్వరణలో మార్పు వచ్చింది.
గురుత్వ త్వరణంలో మార్పు వచ్చింది. అంటే ఈక్వటోరియల్ ప్రాంతంలో భూమధ్యరేఖా ప్రాంతంలో బల్జింగ్ ఏర్పడము, ఉబ్బుగా ఉండడము, ధృవాల వద్ద అణిచినట్లుగా ఉండబడడం వల్ల ఈ మార్పు వల్ల కలిగిన గురుత్వ త్వరణాలకు అనుగుణంగా కొంత ఖండ చలనం సంభవించింది. ఈ ఖండ చలనం వల్ల ఏమైందంటే ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలు దక్షిణార్ధగోళంలోనికి చెల్లించబడినాయి. ఉత్తర అమెరికా మరియు ఆసియాలు వేరు చేయబడినాయి. రెండవ కారణం ఏమిటంటే సూర్యచంద్రుల గురుత్వాకర్షణ భూమి మీద అధికంగా ఉండడం వల్ల, వాటి వల్ల వచ్చిన మార్పు వల్ల, అంటే ఆ కారణం వల్ల ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలు ఉత్తరార్ధగోళానికి దక్షిణార్ధగోళానికి వేరు చేయబడి ఆ రెండు ఖండాలకి మరియు ఇటుపక్కనటువంటి ఆఫ్రికా ఏషియాలకి మధ్య అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడడం జరిగింది. వీటితో పాటు ఇలా క్రమంగా జరుగుతూ వచ్చి 60 మిలియన్ల సంవత్సరాల నాటికి ఏమైందంటే 60 మిలియన్ల సంవత్సరాల నాటికి ఏమైందంటే ఈ పలక వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఒక టెథిస్ సముద్రం ఉంది. టెథిస్ సముద్రం ఉంది. ఈ టెథిస్ సముద్రంలో చుట్టువైపుల నుంచి వచ్చేటటువంటి నదులు నిక్షేపణ ప్రారంభించాయి. ఎప్పటి నుంచో అవక్షేపణ చెందిస్తున్నాయి అక్కడ. సో నదీ క్రమక్షయం ద్వారా తీసుకురాబడిన నిక్షేపాలన్నీ కూడా టెథిస్ సముద్రంలో పోగువేయబడినాయి. 60 మిలియన్ల సంవత్సరాల క్రితం either because of the movement of this peninsular plateau towards northeast or because of the movement of the Asian plateau towards southwest, both the plates have been converged with each other for a longer period. ద్వీపకల్ప భారతదేశం ఇటు ఈశాన్య వైపుకు జరగడం వల్ల కానివ్వండి, లేదా ఆసియా పలక ఇటు నైరుతి దిశకి జరగడం వల్ల కానివ్వండి, లేదా రెండు ఒకదాని ఒకటి ఎదురెదురుగా జరగడం వల్ల కానివ్వండి, ఈ రెండు పలకలు ఒకదానితో ఒకటి ఢీకొనడం ప్రారంభించాయి. ఫలితంగా కంప్రెషన్ వచ్చిందండి. ఇక్కడ సంపీడనం ఏర్పడింది. సో బికాస్ ఆఫ్ సివియర్ స్ట్రెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద కంప్రెషన్, ఆల్మోస్ట్ ఆల్ ద సెడిమెంట్స్ హ్యావ్ బీన్ అప్లిఫ్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోల్డింగ్ ప్రాసెస్ in order to form the mighty Himalayas. Not only the mighty Himalayas, there are several mountain ranges. సో దీనివల్ల ఏమైందంటే అనేక పర్వతాలు ఏర్పడినాయి. సో ద్వీపకల్ప భారతదేశంతో పాటు ఈ ఏషియా పలక రెండు కలవడం వల్ల ఒకదానితో ఒకటి ఏర్పడినటువంటి పర్వతాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఒకటి ఆల్ప్స్ పర్వతాలు, రెండు ఆల్టాయ్ పర్వతాలు, మూడవది తైన్ షాన్ పర్వతాలు, నాలుగవది హిందూ కుష్ పర్వతాలు, ఐదవది హిమాలయాస్. సో చివరి దశలో ఏర్పడిన పర్వతాలు హిమాలయ పర్వతాలు. ఈ ఆల్ప్స్ పర్వతాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇవి యూరోప్లో ఉండేటటువంటి ఫ్రాన్సు, స్విట్జర్లాండు, మొరాకో, ఇటలీ, లిథువేనియా తదితర దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక ఆల్టాయిస్ పర్వతాలు, ఈ ఆల్టాయిస్ పర్వతాలను కనుక పరిశీలించినట్లయితే ఇవి చైనా, మంగోలియా, రష్యా తదితర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక తైన్ షాన్ పర్వతాలు కనుక చూసినట్లయితే నార్త్ వెస్టర్న్ చైనా, సెంట్రల్ ఏషియా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. హిందూ కుష్ పర్వతాలు అయితే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక చివరగా 60 మిలియన్ల సంవత్సరాల క్రితం నాడు ఏర్పడినటువంటి హిమాలయాలు మొత్తం 2400 కిలోమీటర్ల పొడవుతో 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో జమ్మూ కాశ్మీర్ నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండు, మణిపూరు, మిజోరాం రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్నాయి. దీన్నే హిమాలయ పర్వతాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది రిడ్జ్ అండ్ వ్యాలీ టోపోగ్రఫీ అంటాం. దీన్ని రిడ్జ్ అండ్ వ్యాలీ టోపోగ్రఫీ అంటాం. అంటే ఇక్కడ ఒక మౌంటైను, మరలా ఇక్కడ ఒక మౌంటైను, మరలా ఇంకొక మౌంటైను. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ స్టేజ్లో ఉంటుంది. సో ఇదేమో రిడ్జి, ఇదేమో వ్యాలీ. సో రిడ్జ్ అండ్ వ్యాలీ టోపోగ్రఫీ అంటాం.
ఈ ప్రాంతం ఏర్పడినటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటున్నామంటే ITSZ అంటున్నాం. ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్. అంటే హిమాలయాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇటు నుంచి వచ్చేది ఇండస్ రివర్, ఇటు వెళ్ళేది బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది చైనాలో ఏమంటామంటే టిబెటన్స్ ఏమంటారంటే సాంగ్పో అంటారు. సాంగ్పో మీన్స్ ప్యూరిఫైడ్. యువర్ టేక్స్ ఎ డిప్ విల్ బి ప్యూరిఫైడ్. ఇది బిలీఫ్. ఎవరైనా దాంట్లో మునకేసినట్లయితే పవిత్రుడైపోతాడు, పునీతమైపోతాడు అన్న నమ్మకం వాళ్ళది. సో ఇటువైపు ఇండస్, ఇటువైపు సాంగ్పో ఉంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి, అంటే ఈ రెండింటికి కలుపుకుంటూ అటువైపు ఇటువైపు విస్తరించినటువంటి పర్వతాలు ఏమిటంటే హిమాలయ పర్వతాలు. ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్ అంటున్నాం. సో ఈ ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోను అనేది ఫిజికల్గా చాలా వీక్ జోను, చాలా సెన్సిటివ్ జోన్. ఓకే రైట్, దీని తర్వాత చూద్దాం. ఇక హిమాలయాల ఆవిర్భావం చూసాం మనం. సో హిమాలయాలు ఆవిర్భవించడానికి 4 సిద్ధాంతాలు చెప్పుకున్నాం. కుబెర్స్ జియోసింక్లైనల్ థియరీ, ఆల్ఫ్రెడ్ వెజ్నస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, హెన్రీ హెరిహెస్ సీఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ మరియు WJ మోర్గాన్స్ ప్లేట్ టెక్టానిక్ థియరీ. ఈ థియరీస్ ప్రకారము హిమాలయాస్తు వాటితో పాటు దానికి ముందున్నటువంటి పర్వతాలు ఏ విధంగా ఏర్పడ్డాయో చూసుకుందాం. సో ఈ ద్వీపకల్ప భారతదేశ పలక, అటువైపు ఆసియా పలక రెండు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల సుమారు 600 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే 60 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడిన హిమాలయాలు ఇప్పటికీ ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఏర్పడుతూ ఉన్నాయి ఎలా చెప్పగలం అంటే 1982లో ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు కొలిసినప్పుడు 6648 మీటర్లు ఎత్తుంటే సముద్ర మట్టానికి 2000 సంవత్సరంలో చూస్తే 6450 మీటర్లు పెరిగింది. అంటే ఒక 48 మీటర్ల నుంచి 50 మీటర్లకి పెరిగింది. సో 2 మీటర్లు పెరిగింది. అంటే ఇప్పటికీ కూడా హిమాలయాలు ఆవిర్భవిస్తూనే ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు హిమాలయాల యొక్క విభాగాలను మనం పరిశీలించినట్లయితే హిమాలయాల్ని జియోగ్రఫికల్గా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇవి ట్రాన్స్ హిమాలయాలు, కారాకోరం, లడాక్, జస్కర్ అండ్ కైలాష్ రేంజెస్. కారాకోరం, లడక్ అండ్ జస్కర్ రేంజెస్, వీటిని ట్రాన్స్ హిమాలయాలు అంటాం. మొదటిది ట్రాన్స్ హిమాలయాస్. వీటిలో ఏమున్నాయంటే ఇది కారాకోరం, ఇది లడక్ రెండవది, ఇది జస్కర్ మూడవది, 4వది కైలాష్ హిమాలయాలు. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి ట్రాన్స్ హిమాలయ 4ని ఇచ్చి వీటిని ఉత్తరం నుంచి దక్షిణానికి కానీ దక్షిణం నుంచి ఉత్తరానికి కానీ అమర్చమని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి అభ్యర్థులు. సో నార్దర్న్ మోస్ట్ హిమాలయన్ రేంజ్ ఏమిటంటే ఉత్తరాగ్రంలో ఉన్నట్టుది కారాకోరం రేంజ్, రెండవది లడాక్, మూడవది జస్కరు, 4వది కైలాష్ రేంజ్. ఈ ట్రాన్స్ హిమాలయాలు మొదటిది. రెండవది హిమాలయన్ రేంజెస్ అంటాం వీటిని. హిమాలయన్ రేంజెస్, హిమాలయ పర్వతాలు. మూడవది శివాలిక్ పర్వతాలు, శివాలిక్ పర్వతాలు. సో ట్రాన్స్ హిమాలయాలను కనుక మనం చూసినట్లయితే దీంట్లో కారాకోరం, లడక్, జస్కర్, కైలాష్ రేంజెస్ ఉన్నాయి. వీటి యొక్క అవుట్లుక్ చూసినట్లయితే మొత్తం పొడవు 1000 మీటర్ల నుంచి వరకు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వెడల్పు 40 కిలోమీటర్ల వరకు వెడల్పు ఉంటే సగటు ఎత్తు 3000 మీటర్ల వరకు ఉంటుంది. సముద్ర మట్టం నుంచి సగటు ఎత్తు 3000 మీటర్ల వరకు ఉంటుంది ట్రాన్స్ హిమాలయాస్. ఈ ట్రాన్స్ హిమాలయాస్లో మొట్టమొదటి చెప్పుకోదగింది కారాకోరం రేంజ్. కారాకోరం రేంజ్ ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైనటువంటి శిఖరము, అంటే పర్వత శ్రేణి ఏమిటంటే మౌంటైనర్స్కి కారాకోరం శిఖరం. దీని యొక్క ప్రధానమైన అంశం ఏమిటంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఏషియా అంటాం దీన్ని. కారాకోరం రేంజ్ని బ్యాక్ బోన్ ఆఫ్ ఏషియా అంటే ఏషియా భూభాగపు వెన్నెముక. ఏషియా భూభాగపు ఆసియా వెన్నెముక, భూభాగపు వెన్నెముక అంటాం.
ఏం చేస్తుందంటే ఎందువల్ల దీన్ని వెన్నెముక అంటున్నామంటే ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పీఠభూములు లడక్ పీఠభూమి, ఆ ఎగువన ఉన్నటువంటి టిబెట్ పీఠభూమి, ఇదంతా కూడా టిబెట్ పీఠభూమి. సో ఈ టిబెట్ పీఠభూమి దాంతోపాటుగా పక్కన ఉంటే లడక్, జస్కర్, కైలాష్ రేంజెస్, అలాగే హిమాలయన్ రేంజెస్. ఇక్కడ హిమాలయన్ రేంజెస్లో 3 ఉన్నాయండి. ఇవి హిమాలయన్ రేంజెస్లో గ్రేటర్ హిమాలయాసు, మిడిల్ హిమాలయాసు, మూడవది శివాలిక్స్. సో ఈ మూడింటిని మరలా మూడవ విభాగం ఉంది. రెండవది హిమాలయన్ రేంజెస్, మూడవది ఈస్టర్న్ హిల్స్, పూర్వాచల కొండలు ఇక్కడ వస్తాయండి ఈస్టర్న్ హిల్స్. సో ఈ హిమాలయాలను 3 విభాగాల్లో ట్రాన్స్ హిమాలయాస్ని, ఈస్టర్న్ హిమాలయాస్ని, టిబెట్ పీఠభూమిని, లడాక్ పీఠభూమిని వీటన్నింటినీ కూడా జారిపోనీయకుండా ఒక వేరు మాదిరి, ప్రధానమైనటువంటి వేరు మాదిరి ఉండి అన్నిటినీ కూడా బంధించి ఉంచేటువంటి పర్వత శిఖరం ఏమిటంటే అది పర్వతం ఏంటంటే అది కారాకోరం పర్వతశ్రేణి. అందువలన దీన్ని బ్యాక్ బోన్ ఆఫ్ ఏషియా అంటాం. సో దీనిలో కనుక చూసినట్లయితే ప్రధానమైన అంశాల్లో ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన శిఖరం K2 శిఖరం ఆర్ గాడ్విన్ ఆస్టిన్ అంటాం దీన్నే. ఎత్తు 8611 మీటర్లు సముద్ర మట్టం నుంచి. K2 గల మరొక శిఖరం, ఆ పేరు ఏమిటంటే గాడ్విన్ ఆస్టిన్. సో ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన శిఖరం K2 శిఖరము లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరము ఎందులో భాగంగా ఉంది అంటే ఈ ప్రాంతంలో ఉంటుంది. అది K2, ఇది గాడ్విన్ ఆస్టిన్ అంటాం దీన్ని. ఓకే. సో కారాకోరం పర్వతశ్రేణుల యొక్క ప్రధానమైన అంశాలు. దీన్ని ఆసియా భూభాగ వెన్నెముక అంటాం. ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైన శిఖరము గాడ్విన్ ఆస్టిన్ ఇందులోనే ఉంది. వీటితో పాటుగా సియాచిన్ హిమనీ నదం, ప్రపంచంలోనే ధ్రువ ఉపధ్రువ ప్రాంతాలకి ఆవల ఉన్నటువంటి హిమనీ నదాల్లో అతిపెద్దదైనటువంటి హిమనీ నదం సియాచిన్ హిమనీ నదం. ఓకేనా. సో సియాచిన్ హిమనీ నదం కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. సో సియాచిన్ హిమనీ నదము, ఇక్కడ ఉన్నటువంటి సియాచిన్ హిమనీ నదం కూడా ఇందులో భాగమే. సో ఈ కారాకోరం పర్వతశ్రేణి చాలా ప్రత్యేకమైనటువంటి పర్వతశ్రేణి, అత్యంత దుర్బలమైనటువంటి పర్వతశ్రేణి, ఎక్కడానికి మౌంటైన్ చాలా కష్టమైనటువంటి పర్వతశ్రేణి. వీటితో పాటుగా కారాకోరంలో ఉన్నటువంటి సియాచిన్ హిమనీ నదంతో పాటుగా ఈ హిమాలయాల్లో ఇక్కడి నుంచి విస్తరించి ఈ విధంగా గ్రేటర్ హిమాలయాస్ వరకు వచ్చినాయి ఈ హిమనీ నదాలు. సో వాటిలో బైఫో, సియాచిన్ ముందు, బైఫో, బతరో, హిస్పార్, ఈ హిమనీ నదాలన్నీ కూడా ఈ కారాకోరం పర్వతశ్రేణి మరియు గ్రేటర్ హిమాలయాస్ మధ్య విస్తరించినటువంటి హిమనీ నదాలు. సో మొత్తం మీద చూసినట్లయితే కారాకోరం పర్వతశ్రేణి యొక్క ప్రత్యేకతలు K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైన శిఖరం. ఇక సియాచిన్ ప్రపంచంలోనే ధ్రువ ఉపధ్రువ ప్రాంతాలకు అవతల ఉన్నటువంటి హిమనీ నదాలు అతిపెద్దైన హిమనీ నదం సియాచిన్ హిమనీ నదము. దాంతోపాటుగా బైఫో, బత్రో, హిస్పార్ మొదలైన హిమనీ నదాలు. ఓకేనా. ఇవన్నీ కూడా కారాకోరం పర్వతశ్రేణిలో భాగాలు. దీనికి గల మరొక పేరు ఏమిటంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఏషియా అంటాం. అలాగే ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ కారాకోరం పర్వతశ్రేణికి మరి ఒక పేరు ఏమిటంటే కృష్ణగిరి పర్వతాలు, కృష్ణగిరి రేంజెస్, కృష్ణగిరి పర్వతాలను కూడా అంటాం. ఇవి కారాకోరం పర్వతశ్రేణి యొక్క ప్రత్యేకతలు. అలాగే NJ9842 ఇంతకుముందు చెప్పుకున్నామండి గతం క్లాసులో. ఒక లైన్ ఉందండి. ఇక్కడ పూంచి నుంచి ఇక్కడ సియాచిన్ పర్వతాల దగ్గర ఉన్నటువంటి సలతారో పర్వత శ్రేణులు ఉన్నాయి, సలతారో కొండలు. ఈ ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి లైన్ ఏమన్నామంటే LOC అన్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ. సో LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ 2 పాయింట్స్ మధ్య ఉంది. పూంచ్కి NJ9842కి అంటాం. NJ9842 ఈ ప్రాంతం. సో NJ9842 పూంచిని కలిపేటటువంటి ఈ లైను పాక్ ఆక్రమిత కాశ్మీర్ని
వెస్ట్ ఆఫ్ ద కాశ్మీర్ని, భారతదేశంలో ఉన్న మిగిలిన ఉన్న కాశ్మీర్ని విడదీసేటువంటి లైన్ కూడా దే ప్రాంతం గుండా వెళ్తుందంటే గాడ్విన్ ఆస్టిన్ ఈ కారాకోరం పర్వత శ్రేణిలోంచే వెళ్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ సియాచిన్ గ్లేషియర్ హిమనీయ దాన్ని దాటి 1984లో పాకిస్తాన్ సైన్యం మరియు జిహాదీలు వచ్చి భారతదేశాన్ని కబలించాలని చూస్తే ఆపరేషన్ మేఘదూత్ కండక్ట్ చేశాము. మేఘదూత్ ప్రకారం 13th ఏప్రిల్ 1984న ఈ ఆపరేషన్ మేఘదూత్ని కండక్ట్ చేస్తే మనం సఫలీకృతమని చెప్పాం. సో ఇది కూడా దీని యొక్క ప్రత్యేకత. సో సలతారో పర్వతాలు కూడా ఎందులో భాగంగా ఉన్నాయంటే కారాకోరం పర్వత శ్రేణిలో భాగంగా ఉన్నాయి సలతారో పర్వతాలు. ఇవి హిమాలయాల్లో ఉన్నటువంటి విభాగాల్లో, ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్నటువంటి పర్వతాల్లో మొదటి కారాకోరం పర్వత శ్రేణి గురించి చూసాం. ఇక తర్వాత లడాకు, జస్కరు. లడాక్ అనేది ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఉంటుంది లడాక్. ఈ లడాక్ పీఠభూమి కూడా లడాక్ పర్వత శ్రేణిలోని భాగమే. ఈ లడాక్ పీఠభూమి భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి, అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి కూడా ఇది. అలాగే ఈ ప్రాంతంలో లడాక్ పీఠభూమిలో చాలా భాగంలో ఈ ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించడం జరిగింది, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ లడాక్ ప్రాంతంలో ఆక్సాయ్ చిన్లో కానివ్వండి, లడాక్ పీఠభూమిలో కానివ్వండి ఉండేటటువంటి ఆ మైదానాలకి కొన్ని పేర్లు ఉన్నాయి. నేను చెప్పాం సోడా మైదానాలు ఒకటి చెప్పాం. సో ఇక్కడ ఉన్నటువంటి మైదానాలు సోడా మైదానాలు, దీన్నే దెస్బాంగ్ ప్లెయిన్స్ అంటాం. సోడా మైదానాలు ఇంతకుముందు ఫిలిమ్స్లో అడిగేస్తున్నారు, దెస్బాంగ్ మైదానాలు అని అంటాం. సో లడాక్ పీఠభూమిలో మైదానాలు గల పేర్లు ఏమిటంటే సోడా మైదానాలు, 2 దెస్బాంగ్ మైదానాలు, లింగ్జీ తాంగ్ మైదానాలు, ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. కారాకోరం పర్వత శ్రేణిలో ఉన్నటువంటి ఇతర శిఖరాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొదటిది K2 అని చెప్పుకున్నాం, రెండవది గషేర్ బ్రహ్మ్ 1, దీన్నే హిడెన్ పీక్, దాగి ఉన్న శిఖరం అని కూడా అంటాం. హిడెన్ పీక్ HIDDEN. మూడవది గషేర్ బ్రహ్మ్ 2, ఇక బ్రాడ్ శిఖరము. ఇవన్నీ కూడా కారాకోరం పర్వత శ్రేణిలో ఉన్నటువంటి ఇతర శిఖరాలు. ఇక మిగిలిన ట్రాన్స్ హిమాలయాల్లోని మిగిలిన మైదానాలను కనుక మనం మిగిలిన అంశాలను కనుక పరిశీలించినట్లయితే కైలాష్ రేంజ్. ఈ కైలాష్ పర్వత శ్రేణి అనేది ఏదైతే ఉందో ఇక్కడ, ఈ కైలాష్ పర్వత శ్రేణి కూడా టిబెట్ పీఠభూమి యొక్క ఎక్స్టెన్షనే, ఆఫ్ షూట్ ఆఫ్ ద టిబెట్ రేంజ్, ఆ టిబెట్ ప్లేటు దాని యొక్క కొనసాగింపే, దీని యొక్క బ్రాంచే, ఇది కొమ్మనే అవుతుంది కైలాష్ రేంజ్. ఈ కైలాస పర్వతాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఇటువైపుకి బ్రహ్మపుత్ర నది ఆవిర్భవించి ప్రవహిస్తే తూర్పు వైపుకి, పశ్చిమానికి ఈ ప్రాంతం నుంచే సింధు నది, ఇండస్ రివర్ ఆరిజినేట్ అయి ప్రయాణిస్తుంది. సో ఇవన్నీ కూడా ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రతి పాయింట్ని కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.